రేపు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్ కోసం ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అధికారులు. రేపు ఉదయం ఏలూరు సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2,18,902 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో చెల్లుబాటు అయ్యే ఓట్లు అలాగే చెల్లుబాటు కాని ఓట్లను సిబ్బంది వేరు చేయనున్నారు. చెల్లుబాటు అయ్యే ఓట్లలో సగానికంటే ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. ఇక మోర్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ రేపు ఉదయం 6 గంటల నుంచి ప్రారంభం కాబోతోంది. 6 జిల్లాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఏలూరులోని సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో రేపు ఉదయం ప్రారంభం కాబోతోంది. రేపు ఉదయం 6 గంటల కల్లా కౌంటింగ్ సిబ్బంది అంతా కూడా ఈ కౌంటింగ్ కేంద్రాలకి చేరుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కౌంటింగ్ సిబ్బంది అందరికీ కూడా పూర్తి శిక్షణ ఇవ్వడం పూర్తయింది. మొత్తం 456 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 2,18,900 మంది గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఓట్లలో ఏ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు అనేది రేపు మధ్యాహ్నానికల్లా తెలుస్తుంది. మొత్తం 28 టేబుల్స్ ను ఈ పోలింగ్ కోసం ఉపయోగించబోతున్నారు. మొత్తం 17 రౌండ్లలో ఈ 28 టేబుల్స్ పైన కౌంటింగ్ ప్రక్రియ అనేది పూర్తవుతుంది. ఉదయం 8 గంటలకే సిబ్బంది ఈ పోలింగ్ ప్రక్రియ అనేది మొదలు పెడతారు. ముందుగా స్ట్రాంగ్ రూముల నుంచి ఈ బ్యాలెట్ బాక్సులను బయటికి తీసుకొచ్చి సీళ్లన్నీ సరిగా ఉన్నాయా లేదా అనేది పరిశీలించి ఆ తర్వాత కౌంటింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ పోలైన ఓట్లకు సంబంధించినంత సంఖ్యలో బ్యాలెట్ ఓట్లన్నీ ఉన్నాయా లేదా అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా పరిశీలిస్తారు. అనంతరం ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది మొదలవుతోంది. మిగతా సాధారణ ఎన్నికల్లో ఉండేటటువంటి ఈ ఈవీఎంల కౌంటింగ్ అంటే కూడా ఈ కౌంటింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రాధాన్యతా క్రమంలో ఏ అభ్యర్థి విజయం సాధించాడు అనేటటువంటి విషయాన్ని ఇందులో స్పష్టం చేస్తారు. మొదటి ప్రాధాన్యత ఓటు కింద మొత్తం పోలైన ఓట్లలో సగానికంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు విజయం సాధించినట్టుగా అయితే చెప్తారు. రేపు ఉదయం ఈ ప్రక్రియ అనేది కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లు పోలైన ఓట్లలో కంటే కూడా సగం ఏ ఒక్కరికి రాకపోతే తర్వాత రెండవ ప్రాధాన్యత ఓట్లు ఎవరికి ఎక్కువ వచ్చినాయనే క్రమాన్ని లెక్కిస్తారు. ఒకవేళ మొదటి రౌండ్లోనే మొదటి ప్రాధాన్యత కింద ఓట్లన్నీ కూడా వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను విజయం సాధించినట్టుగా అయితే చెప్తారు. కానీ ఒకవేళ మొదటి ప్రాధాన్యత ఓట్లు కనుక సగానికంటే ఎక్కువ రాకపోయినట్లయితే తర్వాత రెండో ప్రాధాన్యత ఓట్లకైతే వెళ్లడం జరుగుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఏలూరు సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద భారీ భద్రత అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు కౌంటింగ్ ప్రక్రియ జరిగేటటువంటి సమయంలో ఇక్కడ 144 సెక్షన్ అనేది అమలు అవుతుంది. ఆ సమయంలో కేవలం పోలింగ్ సిబ్బంది ఎవరైతే ఐడి కార్డ్స్ ఉంటే వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా ఈ ఎన్నికల కోడ్ అనేది 3వ తేదీ వరకు 5వ తేదీ వరకు కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ఈ కౌంటింగ్ ప్రక్రియను ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగే విధంగా ఇప్పటికీ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, అలాగే ఇక్కడ ఉండేటటువంటి పోలీసులంతా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూడడం వంటి పైన ఎక్కువ దృష్టి పెట్టారు. ఇప్పటికి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి మొత్తం 35 మంది అభ్యర్థులు ఈ బరిలో నిలిచారు. ప్రధాన పార్టీలు కూటమి తరపున తెలుగుదేశం పార్టీ తరపున పేరాబత్తుల రాజశేఖరం పోటీలో ఉండగా పీడీఎఫ్ బలపరిచినటువంటి దిడ్ల రాఘవులు మధ్య పోటీ ఎక్కువగా జరుగుతుంది అనేటటువంటి ఒక అంచనాతోటి ఉన్నారు. కాకపోతే వీరిద్దరిలో ఎవరు విజయం సాధిస్తారు అనే దానిపైన ఇప్పటికే ఒక చర్చ అయితే నడుస్తోంది. ఇప్పటికీ వీటికి సంబంధించి ఐవీఆర్ కాల్స్ ద్వారా తెలుగుదేశం పార్టీ తరపున కొంత ఓటు వేసినటువంటి వారికి ఐవీఆర్ కాల్ ద్వారా ఎవరు గెలవబోతున్నారు అనేటటువంటి తెలుసుకునేటటువంటి ప్రయత్నాలను కూడా పార్టీలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఏలూరులో జరగబోయేటటువంటి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల కౌంటింగ్ ప్రక్రియకైతే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పాలి. మధ్యాహ్నం నాటికి ఎవరు గెలిచారు అనేటటువంటి విషయంలో పూర్తి స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది.